ముంబై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు తావూర్ రాణాకు 18 రోజుల కస్టడీ విధించింది పాటియాలా ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కోర్టును కోరారు. రాణాకు కోర్టు విధించిన 18 రోజుల కస్టడీని ధృవీకరించింది ఎన్ఐఏ. అతన్ని కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలతో పాటుగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లో 18 రోజుల పాటు తావూర్ రాణా విచారణ కొనసాగుతుంది. కాసేపట్లో రాణా విచారణపై ఎన్ఐఏ ఉన్నతాధికారుల సమావేశం అవుతారు. విచారణపై దర్యాప్తు బృందం ఎన్ఐఏ డీజీతో చర్చిస్తుంది. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో తావూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. పాక్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీనున్నారు. విచారణను వీడియో రికార్డ్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, సో డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. సో కసబ్ లాగానే ప్రస్తుతం రాణాను కూడా ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య మన సొమ్ముతో అతనికి భద్రత కల్పిస్తాం. అలాగే విచారణ కంటిన్యూ అవుతుంది. మొత్తానికి వీటి మూలాలని వెలికి తీసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉరి తీయాలి అన్న డిమాండ్ దేశంలో మూలల నుంచి వినిపిస్తున్న మాట, రైట్? సో విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ముంబైలో మారణ హోమ సృష్టించినటువంటి ఉగ్ర దాడి కేసులో మాస్టర్ మైండ్ గా తావూర్ హుస్సేన్ రాణా ఉన్నారు. ఈయన పైన ఇప్పటికే 2011లోనే ఛార్జ్ షీట్ దాఖలైంది. అయితే ఆయన అమెరికాలో ఉన్న కారణంగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం భారత్ అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని ఇండియా తీసుకురాగలిగింది. సో రాత్రి ఆయనకు 18 రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు నుంచి 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీలో దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. సో ఎన్ఐఏకి సంబంధించినటువంటి 12 మంది అధికారుల బృందాన్ని ఫామ్ చేశారు. సో ఈ అధికారుల బృందం రాణాను విచారించబోతుంది. సో ఈ విచారణలో ప్రధానంగా పాకిస్తాన్ ప్రమేయం పైన అనేక ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి డేవిడ్ హెడ్లీ ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైనటువంటి సాక్ష్యంగా మారబోతుంది. సో ఆయన ఇదివరకే ఇచ్చినటువంటి సాక్ష్యాలను రాణా ముందు పెట్టి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు బయట పెట్టాలని కోరేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే అనేక పక్కా సాక్ష్యాధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కోర్టు ముందు వాటిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. వీలైనంత తొందరగా ఈ ఇంటరాగేషన్ పూర్తి చేసి కోర్టు ముందు నిలబెట్టి ఉరికంబం ఎక్కించాలనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం, దాదాపు ఈ 2008లో జరిగినటువంటి ఈ మారణ హోమంలో 166 మంది చనిపోగా 238 మంది గాయపడ్డారు. సో ఇంతటి మారణ హోమానికి కారణమైనటువంటి ఈ ఘటన వెనుక ఉన్నటువంటి వారు ఎవరు, దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వెలికి తీసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. సో ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి డేవిడ్ హెడ్లీని అయితే అమెరికా అప్పగించేటువంటి అవకాశం కనబడడం లేదు. కాబట్టి రాణా నుంచే వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఆల్మోస్ట్ దాదాపు 231 సార్లు ఆయన డేవిడ్ హెడ్లీతో రాణా మాట్లాడినట్టు ఆ ఫోన్ సంభాషణల రికార్డులు కూడా ఇప్పటికే ఎన్ఐఏ సంపాదించింది. సో పక్కా సాక్ష్యాధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతని పాత్రను రుజువు చేయడం చాలా సులభమే అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో ఆ మేరకు ఎన్ఐఏ ఒక పక్కా ప్రణాళికతో ఈ 18 రోజుల పాటు విచారణ జరిపి అన్ని సాక్ష్యాలు సేకరించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఈ కేసులో మరిన్ని కీలక సూత్రధారులైనటువంటి మరొక 2 ఉగ్రవాదులు పాకిస్తాన్ రక్షణలో ఉన్నారు. అతను లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి హఫీజ్ సయీద్ గానీ, అలాగే జకీఉర్ రెహమాన్ లఖ్వీ. సో ఇద్దరు కూడా మాస్టర్ మైండ్స్. సో ఈ మొత్తం వీరిని కనుక వెనక్కి తీసుకొస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి వారందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెట్టి బాధితులకు న్యాయం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే కీలకమైన మాస్టర్ మైండ్ విచారణ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. హరి, రైట్. ఇక్కడి నుంచి ముంబై కూడా తరలిస్తారు అని కూడా తెలుస్తోంది. సో అక్కడ ఎక్కడెక్కడైతే వీళ్ళ కుట్ర జరిగిందో, లేకపోతే ఈ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రక్రియలో ఉంటాయి అనుకోవచ్చా వెంకటేష్? అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ముంబైకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని ఎన్ఐఏ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఏ ప్రాంతాల్లో అతను రెక్కి నిర్వహించారు, దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఆయన తిరిగారు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేరుగా ప్రత్యక్షంగా ఫీల్డ్ లోకి తీసుకెళ్లి అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక ఇమిగ్రేషన్ ఆఫీస్, వీసా ఫెసిలిటేషన్ ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేసి ఒక లా ఫర్మ్ ఆఫీస్ పేరుపైన ఒక కవరప్ ఆపరేషన్స్ నిర్వహించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానికంగా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్థానికంగా కూడా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ముంబైలో ఉన్నటువంటి ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇంకా ఎవరైనా ఈయనకు సపోర్ట్ చేశారా, వారి వివరాలను కూడా సేకరించేందుకు ముంబై తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. హరి, ఆల్ రైట్ వెంకటేష్.